మాతృభాషను మించిన భాష మరో భాష లేదంట. అందుకే దాన్ని మదర్ టంగ్ అన్నారు, ఫాదర్ టంగ్ అండి. ఎందుకంటే వి లవ్ అవర్ మదర్స్ మోర్. అట్లే ఇంగ్లీష్ భాషను కూడా విస్మరించలేము. అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అది ఇంత కూడా తాత్కాలికమే కావచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ కూడా. మీరు ఎప్పుడైనా ఆఫీస్లోకి వెళ్ళి తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్లో మాట్లాడండి, ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తారు? ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళకే వాల్యూ ఇస్తారు. అంటే ఎందుకు ఇస్తారు అంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆన్సర్ ఫర్ దట్. మీరు కలెక్టర్ దగ్గర పోయి తెలుగులో మాట్లాడుతారు వింటాడు, అదే ఇంగ్లీష్లో మాట్లాడుకో రెస్పెక్ట్ ఇస్తాడు. అవునవును ఇంకేదో నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కానీ నాలెడ్జ్ లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ రెస్పెక్ట్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడానికి నాలెడ్జ్ అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే చాలు అని నేను అనుకుంటాను. మీరందరూ కూడా టీచ్ చేస్తున్నారు ఇంగ్లీష్. అయితే టీచ్ చేసే క్రమంలోనే మనం ఎలా టీచ్ చేయాలి అనే దానిపైన అనేక పరిశోధనలు జరిగినాయి.